అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రవంతి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా మమ్మీ నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. మీరు వ్లాగ్ మొత్తం చూడండి, మస్తు ఫన్ ఉంటుంది మా మమ్మీతో. ఏంటి అంటే ఇది సండే వ్లాగ్ అన్నమాట. సండే రోజు నేను నాన్ వెజ్ చేయలేదని మా మమ్మీ ఎలా సడన్గా సర్ప్రైజ్ ఇచ్చిందంటే నేనైతే చాలా షాక్ అయినా సడన్గా. సో వ్లాగ్ మొత్తం చూడండి. మా మమ్మీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు వెళ్దాం మనం. వావ్, ఏం చేస్తున్నావు అమ్మా? చికెన్ కర్రీ వండుతున్నా. చికెన్ వండుతున్నా. ఎందుకు తెచ్చినావు చికెన్? తిన్నకి. పల్లీలు పల్లీలు శనగలు. శనగలు కాదు, పల్లీలు. అవి శనగలు అనొచ్చు, పల్లీలు అనొచ్చు. 2 గంటలతో కలపాలని నాకు తెలియదు. ఇది దీంట్లో గైస్, మా మమ్మీ ఈరోజు సడన్గా నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు మా మమ్మీ నాకు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చింది. అంటే వస్తుందో రాదో తెలీదు. వస్తుందని నేను అనుకోలే, వచ్చింది. వస్తా చికెన్ కూడా తెచ్చింది. మా ఆయన అయితే లేడు, ఏ టైంకి వస్తాడో తెలీదు. నా బిడ్డ ఒకతే ఉంది, ఏం తిన్నదో ఏమో అనేసి కుకింగ్ అయితే అయిపోయింది. చికెన్ తీసుకొని వచ్చింది. అట్లనే వీటిని పల్లీలు అంటారా శనగలు అంటారా అవి తెచ్చింది. ఉడికిందా లేదా అని ఇట్లా చూడాలి, తిని చూడాలంట ఉడికిందా లేదా అని. ఇంకొంచెం ఉడకాలి. బాగుంది, టేస్ట్ బాగానే ఉంటుంది. ఇంట్లో కొంచెం ఇంకా నాతో అనిపిస్తుంది గాయస్. అవునా గాయస్? నిజానికి చెప్పాలంటే నేను మధ్యాహ్నం తినేసిన. మళ్ళీ చికెన్ అయినాక ఒకసారి టేస్ట్ చూడాలి కదా, కొంచెమైనా టేస్ట్ చూడాలి. గైస్, పల్లీలను కూడా కర్రీ వండినట్టు వండుతుంది గైస్ మా మమ్మీ. అట్లనే వండుతానే మరి లోపల ఉన్న గింజలు ఉడుకుతాయి తల్లి. ఆ గంట పెట్టి లోపల తిప్పుతూనే ఉంది. 1 గంట అవుతుంది కావచ్చు పెట్టి, తింటూనే ఉంది కోతి లెక్క. ఇంకా కొంచెం ఉడకాలి. కోతి కూడా కొంచెం అన్న గ్యాప్ ఇస్తుంది గైస్. ఉడికిందా లేదా అని గిన్నె మొత్తం ఖాళీ చేసేలా ఉంది. ఏమమ్మా నా కోసం తెచ్చిందో మా మమ్మీ తినడానికి తెచ్చుకుందో నాకు అర్థమవుతలే. నువ్వు తిన్నకే. మా కిచెన్ చూడండి, మొత్తం మెస్సీ అయిపోయింది. బా, టమాటాలు వేసింది, పసుపు వేసింది. మా మమ్మీ మొత్తం డిఫరెంట్గా వండుతుంది గాయస్. అయితే మా కిచెన్ మేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నా. దూరం నుండి చూపిస్తా. ప్రజెంట్ అయితే ఎంత గజిబిజి ఉంది. నేనైతే ప్రెగ్నెన్సీలో ఉన్నా కాబట్టి నేను అంత పట్టించుకుంటలేను. కింద ఇలాగా కటన్స్ పెట్టి ఇట్లా దగ్గి మా మమ్మీ చేసే వంటలకి మంచి ఒక మేక్ ఓవర్తో మేము ముందుకు వస్తా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, లైక్ కూడా ఇవ్వండి, ఇంకొందరికి షేర్ అవుతుంది. కామెంట్స్ కూడా చేయండి. మా మమ్మీ చేసిన వంటకైతే కామెంట్ చేయండి గాయస్. మీరు ఎప్పుడన్నా ఎట్లా చేసుకొని తిన్నారా? అంటే మేమైతే ఫస్ట్ పసుపు వేసి కలిపేసినాక తర్వాత టమాటాలు వేస్తాం. మా మమ్మీ కొంచెం కొత్తిమీర ఏమో యాడ్ చేసింది. ఇట్లుంది. అమ్మా బోలో నా కుజ్వి బోలోనా. హిందీ రాదు, తెలుగు రాదు, సన్యాసి ఎదవకు అన్నట్టు మా మమ్మీకి తెలుగు రాదు, హిందీ రాదు. మా భాషలో మాట్లాడాలా గైస్ యాడి. అందుకే మరి ఫ్యాన్స్ సబ్స్క్రైబర్స్ ఏవాసు, వ్యూవర్స్ ఏవాసు చెప్పమ్మా. నాకు రాదు తల్లి, మన భాషలో చెప్పమ్మా, మన బంగారు భాషలో చెప్పు. ఎవరికి అర్థం కాదు, వాళ్ళు పిచ్చి. ఏం కాదు, నేను ఇట్లా పెడతా, తెలుగులో ఇట్లా పెడతా. ఆడ తెలుగులో వాళ్ళు జుట్టు పిక్కుంటారు. నువ్వు చెప్పు, ఏం చెప్తావు నా ఛానల్ గురించి? అదే నాకు సర్ప్రైజ్. చెప్పు. నాకు రాదు సర్ప్రైజ్ చేయనీకి. సర్ప్రైజ్ చేయనీకి రాదంట మమ్మీకి. సర్ప్రైజ్ చేసింది కానీ మా మమ్మీ సబ్స్క్రైబ్ అని చెప్పనీకి రావట్లేదు. చెప్పమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు రాదే, సర్ప్రైజ్ చేయనీకి రాదు. చెప్పు ఫ్రెండ్స్, మా పాప ఛానల్ అయితే
సర్ప్రైజ్ చేసుకోండి అని చెప్పు. వాళ్ళు అర్థం చేసుకుంటారు మంచోళ్ళే. అందరు చూస్తారు నా సార్. చెప్పు 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 చెప్పు. అందరు చూస్తారు మళ్ళీ నవ్వుకుంటారు. ఏం కాదు, వాళ్ళు ఏం నవ్వుకోరు. మంచి ఓకే అండి, మా పాప ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. లైక్ కూడా చేయండి. వీడియోస్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి. వీడియోస్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి. అబ్బా, చికెన్ అయితే కలిపి 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 దాన్ని అయితే మాడగొట్టేలా ఉంది. మాడగొట్టొద్దనే కలుపుతున్నా. చూరో చేస్తుంది అది అసలుకే. అయితే నెక్స్ట్ వీడియోలో మా చూర్మో వ్లాగ్ పెడతాను నేను. ఆంజనేయ స్వామికి ఇష్టమైన చూర్మో, ఈ శ్రవంతికి ఇష్టమైన చూర్మో మళ్ళా కలుపుతుంది గాయ్స్. అమ్మా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, మరి ఇది కావట్లేదు. తిని మొత్తం ఒక రీలో సంథింగ్ మూవీ ఏదో చూశాను నేను. ముక్కలకి అది అయితే ఒక రీలో ఒక మూవీ చూసాను నేను. అందులో కర్రీ ఎట్లుంది టేస్ట్ చూసి చెప్పు అంటే ఒక పీస్ తింటాడు, బాగానే ఉంది, ఇంకొక పీస్ ఎట్లుందో అనేసి అంతా ఖాళీ చేస్తాడు చూడు. అట్లా అనిపిస్తుంది నాకు, మొత్తం ఖాళీ చేసేలా ఉంది. ఏం చూడమన్నావు మమ్మీ నువ్వు? నేను కూర ఉప్పు చూడమన్నాను రా. ముక్కలో చూసినా, సర్వలో చూసినా, దేంట్లో చూసినా ఎంత ఉప్పు లేదు. నాకు తలగానే అందుకని తిన్నా. మొత్తం ఖాళీ చేస్తాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. మీరు పల్లీలు ఎట్లా తింటారో కామెంట్ చేయండి. ఇంకా మా మమ్మీతో బ్లాగ్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. పిచ్చా ఫన్ ఉంటుంది మా మమ్మీతో. ఇప్పుడు ఫస్ట్ వీడియో కాబట్టి మస్తు సిగ్గుపడుతుంది. ఒక్క చేతితో తింటున్నా, తిననీకి వస్తలే. కావాలా మీకు కూడా? మా ఇంటికి వచ్చేయండి. సండే స్పెషల్ చికెన్ కర్రీ విత్ వైట్ రైస్, శనగలు, పల్లీలు. మా మమ్మీ కర్రీ అయిపోయిందంట, చూసేద్దానండి. ఏమో చెప్తుంది కాగాను. కొంచెం ఉడుకు వేడి నీళ్ళు వేయాలి, అయితేనే బాగుంటుంది. లేకుంటే ఏ పీస్కి ఆ పీస్ ఉంటుంది. కారం కారము, చికెన్ చికెనే ఉంటుంది, ఏది బాగుండదు. కర్రీ ఎట్లుంటుంది అనుకుంటాను? కర్రీ సూపర్. తిని మేము చెప్పాలి సూపర్, నువ్వు కాదు. అదే నువ్వే తిని చెప్పు మరి. అయిపోయిందా? అయిపోయింది. కొంచెం లాస్ట్ కొత్తిమీర. మా అమ్మ బంగారం, ఎందుకంటే నా కోసం వంటలు అన్నీ చేసి పెట్టింది. అట్లని కాదు, మంచిగా చూసుకుంటాము, ఉన్నంతలో హ్యాపీగా ఉంటాం అంతే. ఇంకా ఏంటి మరి సంగతులు మాట్లాడుకుందాం. లైవ్ చేద్దాం అనుకుంటున్నా. లైవ్ స్టార్ట్ చేయాలా లేదా కామెంట్ చేయండి. ఎగ్ బౌల్లా లైవ్ చేయాలా లేదా కామెంట్ చేయండి. మా మమ్మీ కూడా పడుతుందండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మ? ఉడకబెట్టిన పల్లీలు తింటాను. సగం మా అమ్మనే తినేసింది. అది ఉడకానో లేదో మరి టేస్ట్ చేయొద్దా? అదే ఒక రీల్లో చూసినా అని చెప్తలేనా, కర్రీ ఉప్పు సరిపోయిందా లేదా అని అన్ని పీసులు తినేసినట్టు మా మమ్మీ ఉడికిందా లేదా అని అన్నీ తినేస్తుంది. లాజిక్ ఏంటి తెలుసా? మరి నేను తిన్నదైతే ఉడికింది, ఇది కూడా ఉడకాలి కదా,
నాకు ఎట్లా తెలుస్తుంది? ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఈ పల్లెలు తినాలో వద్దా అది ఒకటి చూడు. నేను మంచిగా నాకు క్రేవింగ్స్ అవుతున్నాయి, తినేస్తున్నా గైస్. ఇది తినాలో తినొద్దో కూడా నాకు తెలియదు. మా మమ్మీ ఎక్కువ తినొద్దు అంటుంది. మీరు కామెంట్ చేయండి. అయితే చాలు, నాకు ఒక 10 తిన్నా. నన్ను అందరు ఫేమస్ చేయండి. చేస్తారా? అడుక్కోవాలా అంటున్నా. నీ కంటెంట్ మంచిగా ఉంది, నువ్వు మంచిగా వీడియోస్ చేస్తే సపోర్ట్ చేస్తారు కదా. మంచిది ఇస్తా. రోజు మా ఇంటికి వస్తే సపోర్ట్ చేస్తా అని చెప్పండి గైస్. వారానికి ఒకసారి వస్తుంది, ఎప్పుడో ఒకసారి సడన్గా వచ్చి డోర్ కొడుతుంది. దొంగలు వచ్చిరేమో అనిపిస్తుంది నాకు. మా ఇంటికి ఎవరైనా వస్తే ఫస్ట్ పిలిచి డోర్ కొట్టాలా, ఎందుకంటే నేను మస్తు భయపడతా. ఇంకా సెలవు, ఇంకా బాయ్.